నమస్తే, నేను అంకిత. రియల్ ఎస్టేట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి అన్న విషయాన్ని మనతో చెప్పడానికి నాతో పాటు రియల్ ఎస్టేట్ సంకల్పం వాసు హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, నమస్తే అండి. హాయ్ అంకిత గారు. సో అసలు రియల్ ఎస్టేట్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రియల్ ఎస్టేట్స్ ఉన్నాయండి? బేసిక్గా చెప్పాలంటే హైదరాబాద్ కానివచ్చు, అమరావతి కానివచ్చు, వైజాగ్ కానివచ్చు, ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే మనకు ఉన్న రియల్ ఎస్టేట్ ఏంటంటే అందరూ సిటీ అవుట్కట్స్లో ఉన్న రియల్ ఎస్టేట్ అనుకుంటారు. అంటే వెంచర్లు వేసుకొని లేదంటే 200-300 ప్లాట్స్ మిడిల్ క్లాస్ పీపుల్కి అంటే ప్రిఫర్ చేయడం అనుకుంటారు. కానీ రియల్ ఎస్టేట్లో నాకు తెలుసు ఒక 5-6 రకాల రియల్ ఎస్టేట్లు ఉన్నాయి. అందులో మొదటి రియల్ ఎస్టేట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీకు తెలుసా లేకపోతే జనరల్ చేసేది జనరల్ ఉన్న రియల్ ఎస్టేట్. కానీ 80% పీపుల్ చేసే రియల్ ఎస్టేట్ ఏంటంటే సిటీ అవుట్కట్స్కి వెళ్ళి ఒక రెడ్ బ్రౌచర్లు పట్టుకొని అమ్ముతూ ఉంటారు అనమాట. వెంచర్లు చేస్తూ ఉంటారు. కానీ మనకు తెలియని రియల్ ఎస్టేట్లు చాలా ఉన్నాయి. సో రియల్ ఎస్టేట్ 360 డిగ్రీలు చెప్పే వీడియో ఇది మీ ద్వారా మీ యొక్క ఛానల్కి. సో ఇక్కడ ఏంటంటే మేడం, రియల్ ఎస్టేట్ అనేది ఈ కొనడం అమ్మడం అనేది ఉంటుంది. ఓకే, అందులో ఏం కొనాలి ఏది అమ్మాలి. ఇప్పుడు బయ్యర్ అనే సైకాలజీ ఎలా ఉంటుందంటే, కొంతమంది 10 years వరకు పెడతాను, 10 years వరకు డిస్టర్బ్ అవ్వదు అన్నట్టు వాళ్ళు ల్యాండ్ మీదకి వెళ్ళిపోమంటారు. కొంతమంది ఏంటి, నాకు ఫార్మింగ్ అంటే ఇష్టం, నేను వ్యవసాయం చేయాలనుకుంటున్నాను, ఫార్మింగ్ చేయాలనుకుంటున్నాను అంటే వాళ్ళు కూడా ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్ ఉంటారు. వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళి తీసుకుంటారు. కొంతమంది ఏంటి, ఎవ్రీ మంత్ ఇన్కమ్ కావాలనుకుంటారు. నా దగ్గర డబ్బు ఉంది, 10 CR 20 CR ఉంది, నాకు ఎవ్రీ మంత్ రెంటల్ కావాలి. వాళ్ళంటి వాళ్ళు రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ కొనుక్కొని దాని మీద ఎవ్రీ మంత్ ఇన్కమ్ పొందాలనుకుంటారు. కొంతమంది రిటైల్స్ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అయితే మనకి రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే ఇందులో మేజర్గా త్రీ తీసుకోవాలి మేడం. అంటే చాలామంది మీరు ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ అంటే ఏంటి, ఒక కారు పెడతారు, సిటీ అవుట్కట్స్కి వెళ్తారు, మా దగ్గర 200 ప్లాట్ ఉంది సార్ అని అంటారు. కానీ నేను చెప్పే రియల్ ఎస్టేట్ ఏంటంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్. అంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ జూబ్లీహిల్స్లో చూశారు కదా, పెద్ద అవుట్రేట్ కమర్షియల్ కాంప్లెక్స్లు ఉంటాయి. ఒక్కొక్క కమర్షియల్ కాంప్లెక్స్ 50 CR నుంచి 100 CR వరకు ఉంటాయి. ఓకే, కానీ ఒక ఏజెంట్ అనే వ్యక్తి ఏం చేస్తాడు, నార్మల్ ఏజెంట్ అనే వ్యక్తి, ఈ ఏజెంట్లో కూడా 4 నుంచి 5 రకాల ఏజెంట్లు ఉంటారు. అగ్రికల్చర్ రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్ ఉంటాడు, ల్యాండ్ అంటే సిటీ అవుట్కట్స్లో DTCP HMDA చేసే ఏజెంట్ ఉంటాడు, అలాగే ఓన్లీ కమర్షియల్ అంటే ఇప్పుడు ఓన్లీ రెసిడెన్షియల్ అంటే మన చుట్టూ మనం ఉన్నది శ్రీనగర్ కాలనీ, జూబ్లీ హిల్స్. సో ఇక్కడ 2 BHK 3 BHK ఫ్లాట్స్ ఉంటాయి. మరి ఇది కొనుక్కోవాలంటే ఏజెంట్ ద్వారా కదా మీరు కొనుక్కోవాలి. అది కూడా రియల్ ఎస్టేట్, రీసేల్ రియల్ ఎస్టేట్ అంటారు. అలాగే కమర్షియల్ అవుట్రేట్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు 50 CR నుంచి 100 CR వరకు కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి కమర్షియల్ కాంప్లెక్స్లో. సో నీ దగ్గర డబ్బు ఉంది, ఒక 100 కోట్లు 1000 కోట్లు డబ్బు ఉంది, దేని మీద పెడతావు? నువ్వు ఈ ఊరి చివరికి వెళ్ళి 200 గజాల ప్లాట్ అయితే కొనలేవు కదా. 200 ఇప్పుడు 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాడు 200 గజాల ప్లాట్ కొనే ఏజెంట్ దగ్గర వెళ్ళి కొనలేడు కదా. సో ఏజెంట్లకు చెప్పే విషయం ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్ కూడా ఉంది. అయితే ఈ కమర్షియల్ రియల్ ఎస్టేట్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, ప్రతి ఇన్వెస్టర్కి, NRI ఇన్వెస్టర్కి మెయిన్ చూసేది ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ కానివచ్చు, లేదంటే మనీ కమర్షియల్ పెడితే ఎవ్రీ మంత్ మాకు రిటర్న్స్ వచ్చేలాగా ఎవ్రీ మంత్, అంటే 10 yearsకో 5 yearsకో కాకుండా ఎవ్రీ మంత్ అనమాట. ఇప్పుడు కమర్షియల్ మీద పెట్టే రియల్ ఎస్టేట్లు ఏంటంటే ఎవ్రీ మంత్ రావడం వల్ల వాళ్ళు EMIలు కూడా కట్టుకోవచ్చు, వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేసే ఏజెంట్కి ఏంటంటే అది ఎలా చేయాలంటే, మనకి ఒక 50 CR ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మీరు అమ్మారు అనుకోండి, 50 CR అంటే ఇటు సైడ్ 1% అటు సైడ్ 1% వస్తుంది ఒక ఏజెంట్కి. సో దీనివల్ల అంత బెనిఫిట్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే ఒక రిఫరల్ వచ్చిందంటే నీకు NRI ఇన్వెస్టర్ రిఫరల్ వస్తూనే ఉంటుంటాయి. ఇంకా అంటే ఇక్కడ ఒకటేంటి, మీరు ఏ రియల్ ఎస్టేట్ చేస్తే ఆ రియల్ ఎస్టేట్ బిజినెస్ అనేది ఇట్స్ ఎ రిఫరల్ బిజినెస్ అనమాట. ఇవి చాలామంది ఇప్పుడు మనకి రియల్ ఎస్టేట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయినా లేదంటే అమరావతి వైజాగ్ రియల్ ఎస్టేట్ డిపెండ్ అయ్యేది ఓన్లీ అవుట్కట్స్ ఉన్న ల్యాండ్ వల్ల కాదు. కమర్షియల్ స్పేసెస్ కూడా హైదరాబాద్లో ఇంత కమర్షియల్ స్పేసెస్ ఆక్యుపై అయ్యింది, ఇన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చాయి. ఇప్పుడు ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలి, దాని కమర్షియల్ బిల్డింగ్ అనేది ఉండాలిగా. ఇంత ఆక్యుపై అయితే దానివల్ల లీజ్ అగ్రిమెంట్ సేల్ అయ్యేటప్పుడు ప్రభుత్వానికి ట్యాక్స్ వెళ్తుందిగా. మరి అది చేసేవాళ్ళు ఎవరు? సో నేనేం చెప్తున్నానంటే మోస్ట్ ఫోకస్ చేసేది ఏంటంటే కమర్షియల్ రియల్ ఎస్టేట్లో అయితే ఎక్కువగా ఏజెంట్లు డెవలప్ అవ్వడానికి, అలాగే కస్టమర్లు కూడా డెవలప్ అవ్వడానికి, అలాగే మన ట్యాక్స్ బెనిఫిట్ రావడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంది. సో కమర్షియల్ రియల్ ఎస్టేట్లో దీన్ని అవుట్రేట్ విషయానికి వస్తే దీన్ని అగ్రిమెంట్ సేల్ బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైనా టాప్ మోస్ట్ ఇన్వెస్టర్లు ఉంటారు, ఇప్పుడు వాళ్ళకి కూడా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలనిపిస్తుంటుంది. కానీ సార్ మేము ఎలా చేయాలి రియల్ ఎస్టేట్, కానీ మా దగ్గర డబ్బు ఉంది, కానీ మేము వేరే కంపెనీలో చెయ్యం, అలాగని సిటీ అవుట్కట్స్లో వెంచర్లు వేయం, కానీ మేము రియల్ ఎస్టేట్ చేయాలనుకుంటున్నాం. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే ఐడియా ఏంటంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో ఒక ఆఫీస్ ఉంది, అది ఒక 1 కోటి రూపాయలు అనుకోండి. కొన్ని ఆఫీసులు 10 CR అనుకోండి, కొన్ని ఆఫీసులు 100 CR ఉంటాయి. మీ దగ్గర 1 కోటి రూపాయలు అంటే 1 కోటి రూపాయలు తగ్గట్టుగా కమర్షియల్ ఆఫీస్ అనేది ఉంటుంది. అది కొనుక్కొని మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదు 10 CRకి తగ్గట్టుగా 10 CR తగ్గ ఆఫీసులు ఉంటాయి అనమాట, దానికి తగ్గట్టు కొనుక్కొని మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు. లేదా 100 CR తగ్గట్టుగా ఉంటాయి, దాని తగ్గట్టు మీరు కొనుక్కొని కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు. అయితే ఒకవేళ 1 కోటి రూపాయల ఆఫీస్ మీరు కొనాలనుకోండి,
మీరు ₹1,00,00,000 కొనుక్కొని అది అమ్ముకోవడం ఎలా? దీన్ని అగ్రిమెంట్ సేల్ బిజినెస్ అంటారు. ₹1,00,00,000 ఉన్న ఆఫీస్ మీరు కొనుక్కొని అమ్మాలి అంటే మీరు ₹1,00,00,000 ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక 10 lakhs అగ్రిమెంట్ చేసుకొని అది మీరు 45 daysలో అమ్ముకోవచ్చు. ఇప్పుడు ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే ఏంటంటే ₹1,00,00,000 ఉండాల్సిన ఇది మీకు 80 lakhsకి 70 lakhsకి వస్తుంది. అది మీరు ₹1,00,00,000 మార్కెట్ రేట్ ఉంటుంది. మీరు 70 lakhs కొనుక్కొని వెంటనే నెక్స్ట్ మంత్లో 80 lakhsకి అమ్ముకోవచ్చు. కానీ అది అగ్రిమెంట్ చేసుకోవాలంటే మీ దగ్గర 10 lakhs రూపీస్ ఉండాలన్నమాట. 10 lakhs రూపీస్తో మీరు అగ్రిమెంట్ చేసుకొని 45 daysలో మీరు 70 lakhs కొనేది 80 lakhs అమ్ముకోవచ్చు. దాన్ని అది మార్కెట్లో ₹1,00,00,000 ఉంటుంది. అలాగే 10 crores వచ్చేది 7 crores 6 crores వస్తుంది. మీరు 6 crores కొనుక్కొని 7 crores అమ్ముకోవచ్చు. అలాగే 100 crores కొన్న ప్రాపర్టీ మీకు 60 crores 70 crores వస్తుంది. మీరు ఒక 10 crores ఎక్స్ట్రా వేసుకొని అమ్ముకోవచ్చు. కాకపోతే ఈ బిజినెస్లో ఏంటంటే మీ దగ్గర ముందు ఫండింగ్ పెట్టుకొని దిగాలన్నమాట. అంటే ఇప్పుడు బయర్స్ అనేది ఎలాంటి రియల్ ఎస్టేట్ని చూస్ చేసుకోవాలంటారు? ఒకటండి, ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు కొంతమంది డబ్బు ఉంటుంది కానీ ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళు ఏంటి గోల్డ్ మీద పెడుతుంటారు, లేదా అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద పెడుతుంటారు, లేదా అప్పులు ఇస్తుంటారు. ఇప్పుడు మీరు కంపెనీ పెట్టారనుకో, మీ కంపెనీ మీద డబ్బులు పెడుతుంటారు. ఇప్పుడు మీరు లాభం పొందితేనే కదా మీరు నాకు డబ్బులు ఇస్తారు. ఒకవేళ మీరు లాస్ అయిపోతే, సో అలాంటి వాళ్ళ బయర్స్ నేను ఏం చెప్తానంటే వాళ్ళు సెల్ఫ్ ఇండివిజువల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. కమర్షియల్ ప్రాపర్టీస్ మీరు వెతుక్కొని అంటే మాలాంటి వాళ్ళు సంప్రదించడం ద్వారా మీకు మా దగ్గర ఓన్లీ కమర్షియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే రియల్ ఎస్టేట్లో కమర్షియల్ని చూస్ చేసుకోవాలి. చేసుకుంటే అంటే వాళ్ళు ఏ బిజినెస్ అయినా చేసుకోవచ్చు. కమర్షియల్ అవుట్రేట్స్ మీద మీరు కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ల్యాండ్ కొన్నారనుకోండి, అది ల్యాండ్ అమ్మే అవకాశం ఉంటుందా? సిటీ అవుట్కట్స్లో ల్యాండ్ కొన్న అది ఎవడు కొండు, ఎప్పుడో కొంటారు. కానీ సిటీలో ఉన్న కమర్షియల్ కొన్నారనుకో మీకు బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బ్యాంక్ లోన్ వస్తుంది, ఎవ్రీ మంత్ రెంటల్ వస్తుంది. ఎట్ ది సేమ్ టైం మీరు అమ్ముకోవడానికి ఈజీగా ఉంటుంది. మేము చేసే రియల్ ఎస్టేట్ కమర్షియల్ రియల్ ఎస్టేట్లో ఏంటంటే కస్టమర్ ఈ రోజు కొన్నాడు, రేపు 1 weekలో అమ్ముకోవాలన్నా అమ్మేసుకోవచ్చు. ఓకే, ల్యాండ్ అయితే అలా అమ్ముకోలేం కదా. సో అలాంటి వాళ్ళు ఎవరైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. హైదరాబాద్ కానీ, విజయవాడ, అమరావతి కానీ, వైజాగ్ కానీ. వీఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ కమర్షియల్ రియల్ ఎస్టేట్, అవుట్రేట్ రియల్ ఎస్టేట్. అయితే సార్ ఇప్పుడు చూస్తే అగ్రిమెంట్ బిజినెస్ అని ఉంటుంది. సో అది ఎట్లా చేయాలి? సో బేసిక్గా ఏంటంటే చెప్పాలంటే అండి, ఎన్ఆర్ఐలు చాలామంది ఉంటారు. వాళ్ళకి తెలివైన రియల్ ఎస్టేట్ చేసే కమర్షియల్ ఏజెంట్స్ కావాలి. అందులో భాగంగా మేమన్నమాట. నేను చెప్తున్నానండి, ఎన్ఆర్ఐ ఇప్పుడు మీరు ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, లేదా ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు, మీకు మోస్ట్ ఇన్కమ్ వస్తుంది. కానీ మీకు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, మీకు నచ్చినప్పుడు తీసేసుకోవాలి. మీకు చేసే ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కానివ్వచ్చు, సలహాదారుడు కావచ్చు, అది మేమన్నమాట. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే రెసిడెన్షియల్ ఒక ఫ్లాట్ కొనాలన్నా ఛాన్స్ ప్రాపర్టీస్ అంటే మార్కెట్లో ఒక కారు తక్కువ రేటుకి ఎలా వస్తుంది, అలాగే ప్రాపర్టీస్లో కూడా తక్కువ రేటుకి వస్తుంది అనమాట. అలాంటివి మేము కొనిపిస్తాం. అలాంటి కొనిపించి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాం. అలాగే మీ పేరు మీద అమ్మిస్తాం అనమాట. ఇదంతా 1 month నుంచి 3 monthsలో జరిగిపోద్ది. అలాగే మీ దగ్గర ఒక 10 CR ఉందనుకోండి, ఒక 10 ప్రాపర్టీలు కొనిపిస్తాం. 10 ప్రాపర్టీలు మీ పేరు మీదే ఉంటాయి, అది మీ పేరు మీద అమ్మిపిస్తాం అనమాట. వచ్చిన ప్రాఫిట్లో మీకు 60% ఉంటుంది, మాకు 40% ఉంటుంది. అంటే మీకు ఇమీడియట్గా ఇప్పుడు షేర్ మార్కెట్ అలాగే ఈరోజు కొనుక్కుంటే రేపు అమ్మించుకోవచ్చా? అలాగే షేర్ మార్కెట్ లాగే రియల్ ఎస్టేట్లో కమర్షియల్లీ ట్రేడింగ్ చేయొచ్చు. దీన్ని ట్రేడింగ్ అగ్రిమెంట్ సేల్ బిజినెస్ అంటారు. కానీ ఇది ఇన్వెస్టర్ ఒక్కలే చేసుకోలేరు. మాలాంటి రియల్ ఎస్టేట్ చేసే అడ్వైజర్లతో కలిపి చేస్తే వాళ్ళకి ఒక 60% ప్రాఫిట్ ఇస్తాం, 40% మేము తీసుకుంటాం. ఇప్పుడు ప్రాపర్టీ ఎక్కడుందో మీకు తెలీదు, ఎక్కడ అమ్మాలో మీకు తెలీదు, ఆ బాధ్యత అంతా మేము తీసుకుంటాం. అగ్రిమెంట్ ఎవరి పేరు మీద చేస్తాం? మీరు పెడుతున్నారు కాబట్టి మీ పేరు మీదే ఉంటుంది. ఇందులో మేము తీసుకోవడానికి ఏం ఉండదు, ప్రాఫిట్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. సో మా దగ్గర కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ కానీ ప్రాపర్టీస్ ఎక్కువ వస్తుంటాయి కాబట్టి ఆ ప్రాపర్టీస్ మీకు సజెస్ట్ చేస్తుంటాం. సజెస్ట్ చేసి సార్ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ ఈరోజు ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చారండి, ఇమ్మీడియట్గా డబ్బులు కావాలండి, వాళ్ళకి ఇమ్మీడియట్గా పెళ్ళి అవుతుంది, వాళ్ళకు 10 కోట్లు కావాలి, లేదంటే ఏదో మొత్తాన్ని 10 కోట్లు కావాలి. 10 కోట్లు కావాలంటే ప్రాపర్టీ 10 కోట్లు ఉంది, కానీ ఇమ్మీడియట్గా 6 కోట్లుగా అమ్మేస్తున్నారు, 7 కోట్లుగా అమ్మేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు ఉందో సార్ 10 కోట్ల ప్రాపర్టీ మార్కెట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది కాబట్టి 7 కోట్లకి అమ్మేస్తున్నారు, మీరు ఇప్పుడు తీసుకోండి సార్, నెక్స్ట్ మంత్ మనం 8 కోట్ల నుంచి 9 కోట్లకి అమ్మేద్దాం. కొనేవాడికి కూడా ఒక ₹1 కోటి తక్కువ వస్తుంది కదా. సో ఇక్కడ కొనేవాడికి తక్కువకు వస్తుంది, అమ్మేవాడికి తక్కువకు వస్తుంది. మేము ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి అమ్మిపిస్తామో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది కదా. సో దీన్ని ఛాన్స్ ప్రాపర్టీస్ అంటారు అన్నమాట. అలాంటి ప్రాపర్టీస్ మా సంకల్పం వాసు గ్రూప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ఆర్ఐలు కానివచ్చు, లేదంటే వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు కానివచ్చు, రెసిడెన్షియల్లో కానీ ఇలాంటి కమర్షియల్ ప్రాపర్టీస్ మీద, ఛాన్స్ ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేసి మీరు ఎవ్రీ మంత్ మీరు అమ్ముకుంటే ఖచ్చితంగా మీరు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రియల్ ఎస్టేట్ ఇది ఒక కోణం అనమాట. ఇది బేసిక్గా బయటికి చెప్పరు ఎవరు కూడా. పెద్ద పెద్ద మినిస్టర్లు కానివచ్చు, ఐఏఎస్ ఐపీఎస్లు కానివచ్చు, టాప్ మోస్ట్ పీపుల్ కానివచ్చు ఈ రియల్ ఎస్టేట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ బృందంతో ఎవరైనా వాళ్ళ యొక్క పార్ట్నర్స్తో ఎవరితో కలిపి
అంటే ఇది బయటికి రావు ఈ విషయాలన్నీ. కానీ నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించుకోవాలి. ఇప్పుడు ఏ జాబ్ చేసినా చాలామంది డబ్బులు అనేది అప్పులకి ఇస్తూ ఉంటారు, 10 రూపాయల వడ్డీ. అలాంటివి చేయకంటే ఇలాంటివి మీరు చేసుకున్నట్టయితే త్రూ మా సహాయం ద్వారా మీరు ఎక్కువగా లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. దీన్ని సంకల్ప వాస్తు గ్రూప్ని మీరు కన్సల్ట్ అయినట్టయితే మరిన్ని వివరాలు ఇస్తాం. సో అదండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.